నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. నేను విజయ్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర పేరొందింది. తెలంగాణ కుంభమేళాగా పిలిచే మహాజాతరకు సమయం సమీపిస్తోంది. 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున జాతరను నిర్వహిస్తారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించే మహాజాతరకు దేశం నలుమూలల నుంచి 1 కోటి మందికి పైగా భక్తులు విచ్చేస్తారు. జాతర నిర్వహణకు వేలైనప్పటికీ అందుకు సంబంధించిన పనులు వేగవంతం కాలేదు. సమయం తక్కువగా ఉండటంతో జాతర నాటికి పనులు పూర్తవుతాయా లేదా అనే అనుమానం కలుగుతోంది. లక్షలాది మంది భక్తులతో వనమంతా జనంగా మారే మహాజాతర మేడారం వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూద్దాం. తెలంగాణ కుంభమేళగా చెప్పుకునే వనదేవతల జనజాతర అయినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు సమయం సమీపిస్తున్నది. మహాజాతరకు మరికొన్ని రోజులే వేచి ఉండడంతో అసలు ఇక్కడ జాతరలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకోసం అధికారులు చర్యలు చేపడుతున్నారా లేదా అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఫిబ్రవరి 21 నుంచి 4 రోజుల పాటు శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రారంభం కానుంది. సెలవు దినాల్లో భక్తులు వేలాదిగా తరలి వస్తారు. వనదేవతలకు మొక్కులు తీర్చుకుంటారు. జాతరకు వచ్చే భక్తుల రాకకు తగ్గట్టుగా వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో మేడారంకు ప్రత్యేక గుర్తింపు, వసతులు మెరుగుపడతాయని తెలంగాణ ప్రజలు భావించారు. గత ప్రభుత్వం ఆశించిన మేర అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఉన్నాయి. అనేక సమస్యలతో జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన గిరిజన జాతర శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. జాతరకు మరికొన్ని రోజుల సమయమే ఉండడంతో ఇప్పటి నుంచే భక్తుల రద్దీ పెరుగుతుంది. ఇక్కడ సెలవు దినాలు కావడంతో కూడా మేడారంకు భక్తులు పోటెత్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది వరంగల్ సార్. ఎట్లా ఉన్నాయి ఇక్కడ వసతులు అంటే ఇప్పుడే జాతర ప్రయత్నానికి ముందు చేయవలసిన వసతులు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఇక్కడ స్నానానికి నీళ్లు వదిలేదు. అలాగే ఈ నల్లాలు, ట్యాపులు ఇట్లా ఉంటాయి, అవి కూడా ఇంకా ఏర్పాటు చేయలేదు. ఆడవారి స్నానాలు చేసి స్త్రీలకు బట్టలు మార్చుకోవడానికి వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయలేదు. కావున ప్రభుత్వం తొందరగా చొరవ తీసుకొని కొంచెం రోడ్డు మరమ్మతులు, అలాగే వసతి గృహాలు, వాటరు అన్నీ రిలీజ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీకు వచ్చే మార్గంలో రోడ్లు అన్నీ ఓకే ఉన్నాయా? మాది వరంగల్ జిల్లా కరీమాబాద్ నుంచి వచ్చామండి. మేము ఇక్కడికి 2 నెలలు జాతర ముందుగా ఉంది కాబట్టి ఇంకా ఫెసిలిటీస్ కావాలి, ఇంకా చేయాలి. గవర్నమెంట్ ఇప్పుడే కొత్త గవర్నమెంట్ కాబట్టి కొద్దిగా చొరవ తీసుకొని వసతులు అయితే ఓకే. ఇప్పటివరకు ఈ ట్యాప్స్ లేవు, ఒకటి స్త్రీలకు స్నానాలకు కానీ గదులు లేవు. కొద్దిగా రోడ్లు కూడా కొన్ని రిపేర్ అయ్యి ఉన్నాయి. కొంతవరకు పర్లేదు, కొద్దిగా ఇంకొద్దిగా ముందస్తుగా చేస్తే అయిపోతుంది. ఇంకొక నెల పైన రోజులు టైమే ఉంది కాబట్టి కొద్దిగా గవర్నమెంట్ చొరవ తీసుకొని జల్ది పనులు చేస్తే బాగుంటుంది. రైట్, మరి కొంత చెప్పండి, ఇక్కడ స్నానాలకు కానీ వివిధ ఏర్పాట్లు కానీ ఎలా కనబడుతున్నాయి? ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే మేమందరం ఓన్లీ జెంట్స్ సింగిల్స్గా వచ్చామండి. సరే, మగవాళ్ళకి ఎలా అయినా సరే, ఏ విధంగా అయినా వాళ్ళు వస్తారు, వెళ్తూ ఉంటారు. కాకపోతే ఆడవాళ్లకు కనీస వసతులు అనేవి ఇక్కడ లేకుండా కనిపిస్తుంది. ఇంకొక నెల రోజులైతే జాతర స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటికే అన్ని పనులు కంప్లీట్ చేయాల్సింది. కాకపోతే కొత్త ప్రభుత్వం వలన వాళ్లకు వీలు కాలేకపోవచ్చు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం వారైనా అధికారులైనా స్పందించి త్వరితగతిన మన ఈ పనులు చేపట్టి తొందరగా కంప్లీట్ చేస్తే వచ్చే భక్తులకి కూడా కనీస అవసరాలు సమకూర్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలని మేము కోరుకుంటున్నామండి. వరదల సమయంలో కొన్ని రోడ్లు ఖరాబ్ అయ్యాయి కదా, ఆ రోడ్లు ఏమన్నా ఎట్లా ఉన్నాయి? ఇక్కడ పరిస్థితులు కనబడతా ఉంది. మేము వచ్చే దారిలో ఇప్పుడు చూస్తున్నామండి, అంటే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కాకపోతే చాలా వరకు ఇవాళ హాలిడే కాబట్టి వెహికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే దారిలో చాలా వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఆ పనులు కూడా తొందరగా చేస్తే ముందు వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని మా అభిప్రాయం. ఇది పరిస్థితి. మొత్తానికి జాతరకు మరికొన్ని రోజుల సమయమే ఉండడంతో వచ్చేటువంటి భక్తుల యొక్క రద్దీ పెరుగుతుంది. కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా స్నానాలు చేసేందుకోసం, మహిళలు దుస్తులు మార్చుకునేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపట్టడంతో పాటు రహదారులను కూడా వెంటనే వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి డిమాండ్ అయితే భక్తుల నుంచి కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది.
గత ఏడాది జూలైలో వచ్చిన వరదలతో నేటికి నష్ట నివారణ చర్యలు మొదలు కాలేదు. జంపన్న వాగు ఉప్పొంగి ప్రవహించడంతో కళ్యాణకట్టలు తెగిపోయాయి. రోడ్లు అనేక చోట్ల తెగి రాకపోకలు నిలిచిపోయాయి. గుంతలమయంగా మారి ప్రయాణం నరకప్రాయంగా మారింది. కొండాయి, దొడ్ల గ్రామాల వంతెన కూలిపోయింది. ఊరట్టం గ్రామ లో లెవెల్ బ్రిడ్జు కొట్టుకుపోయింది. తాత్కాలిక రోడ్డు సైతం వరదలకు కొట్టుకుపోయింది. ఈ రెండు వంతెనలు కూలిపోవడంతో ఖమ్మం, కొత్తగూడెంతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. పెద్ద పెద్ద వాహనాలు వచ్చే వీలు లేకుండా పోయింది. కేవలం 2 వీలర్స్ మాత్రమే అతి కష్టం మీద రాకపోకలు సాగిస్తున్నాయి. జాతర సమీపిస్తున్నప్పటికీ కనీసం ప్రత్యామ్నాయ రోడ్డు కూడా లేకుండా పోయింది. గతంలో అంటే జూలైలో కురిసిన వర్షాల కారణం వల్ల మన ఇక్కడ బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. అయితే బ్రిడ్జి కూలిపోయిన సమయంలో మనకి రాకపోకల ఇబ్బంది వల్ల మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డైవర్షన్ రోడ్డు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 2-3 రోజుల నుంచి మిచాంగ్ తుఫాన్ వల్ల ఆ డైవర్షన్ రోడ్డు కూడా కూలిపోవడం, అంటే మొత్తం డ్యామేజ్ చేయడం జరిగింది. అటున్న ప్రజలు ఇటున్న ప్రజలు దాటకుండా మేము మేడం గారి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవతల ఉన్న వాళ్ళకు కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినాం, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అతిపెద్ద జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి విషయం తెలిసిందే. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి జాతరలలో ప్రతి జాతరకు కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, శాశ్వతమైన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గత ప్రభుత్వంలో జరిగినటువంటి నిధులు కేటాయించి ఆ నిధులని జాతర దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని పనులు వేగవంతంగా చేసి ఆ వర్క్లు ఏవైతే ఉన్నాయో ఆ పనులు కొన్ని నాసిరకంగా మారడం జరిగింది. ఆ నాసిరకమైన పనులు చేయడం వలన ఏం జరుగుతుందనంటే మళ్ళీ జాతర వచ్చే లోపే ఇక్కడ రోడ్లన్నీ కూడా, బ్రిడ్జిలన్నీ కూడా కూలిపోవడము, రోడ్లన్నీ కూడా నాశనం కావడం, ఇట్లాంటి పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుండి పనులు మొదలుపెట్టి ఏదైతే ఈ ప్రభుత్వము పోయిన ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు కేటాయించి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేడారంలో నిర్ణయించినారు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇప్పటి నుండే చేపట్టినట్టయితే ఏదైతే మేడారం దగ్గర ఊరట్టం బ్రిడ్జి కూలిపోవడం జరిగింది, దాని మీదుగా భక్తులు రావడానికి అసౌకర్యంగా ఉన్నది. మరియు కొండాయి దగ్గర పెద్ద బ్రిడ్జి కూడా కూలిపోవడం జరిగింది. ఈ 2 బ్రిడ్జీలు కూడా కూలిపోయి రోడ్లు చాలా వరకు నాశనం కావడం వలన ఏమైందనంటే 2-3 రాష్ట్రాల నుండి వచ్చేటువంటి ప్రజలు కూడా ఈ మేడారం ఊరట్టం బ్రిడ్జిల మీదుగా, ఎడ్ల బండ్ల మీదుగా, ద్విచక్ర వాహనాల మీదుగా, తర్వాత కార్ల మీదుగా, లారీల మీదుగా ఇటువంటి లక్షల సంఖ్యలో ప్రజలు రావడానికి ఈ మార్గాలు ఎక్కువగా ఎంచుకుంటారు. జంపన్న వాగు వరద ఉధృతితో స్నానఘట్టాలు పలుచోట్ల నీట కులాయి. స్నానాలు చేసే నల్లాలు విరిగిపోయాయి. స్నానఘట్టాల వద్ద చెత్తా చెదారం పేరుకుపోయి దుర్గంధభరితంగా మారింది. మహిళల దుస్తులు మార్చుకునేందుకు సదుపాయాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కోట్ల రూపాయల నిధులతో గతంలో చేసిన పనులు కానరాకుండా పోయాయి. ప్రతిసారి చేపట్టిన అభివృద్ధి పనులు నీళ్లల్లో పోసినట్లుగా మారిపోతున్నాయి. ఏటా జాతరకు కేటాయించే నిధులు దళారులు, కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు మారాయి. శాశ్వతంగా ఉపయోగపడే అభివృద్ధికి అవకాశాలు లేకుండా పోయాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భక్తుల కోసం పర్యాటక శాఖ నిర్మించిన హరిత కాకతీయ హోటల్ జంపన్నవాగు వరదల్లో మునిగిపోయింది. నెలలు దాటుతున్న హోటల్ పునరుద్ధరణ చర్యలు చేపట్టలేకపోయారు. దీంతో జాతరకు విచ్చేసే భక్తులకు వసతి సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ గాని అధికారులు గాని పట్టించుకునేవారు లేకపోవడంతో హరిత కాకతీయ హోటల్కు తాళం వేసే పరిస్థితి ఏర్పడింది. సత్రాలు కూడా సరిగ్గా లేవనే చర్చ సాగుతోంది. జూన్లో వచ్చిన వరదలకు హరిత హోటల్ కానీ పంటలు పోవడం జరిగింది. ఈ హరిత హోటల్ అనేది ఓపెనింగ్ కాలేదు ఇంకా వరదల వల్ల. దాని ప్రభుత్వం చర్చ తీసుకొని ఓపెనింగ్ చేయాలని కోరుతుంది. మరమ్మతులు ఇంత చేయాలి. అందులో విఐపీలకు కూడా ఇబ్బంది అవుతుంది. కావున పూజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకు గాను హరిత హోటల్ని ఇమ్మీడియట్లీ మరమ్మతులు చేయాలని కోరుతుంది. 24 జాతర వస్తుంది కాబట్టి హరిత హోటళ్లకు విఐపీలు వస్తున్నారు. వచ్చి చూసి వెనక్కి తిరిగిపోవడం జరుగుతుంది. కావున దయచేసి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏర్పడే ప్రభుత్వం చర్య తీసుకొని దాన్ని ఇమ్మీడియట్లీగా మరమ్మతులు చేయాలని కోరుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా పెద్ద జాతరగా పేరుగాంచిన శ్రీ మేడారం సమ్మక్క సారళమ్మ జాతర నిర్వహణను బీఆర్ఎస్ పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజన జరిగి 6 సంవత్సరాల కాలంలో 3 మహాజాతరలు, 3 మినీ మేడారం జాతరలు జరిగి ఇప్పటికీ పూర్తి స్థాయిలో నిర్వహణ లేకుండా పోయింది. నేటికి మేడారం ఈవో కార్యాలయం వరంగల్లోనే ఉంది. అధికారులు అక్కడి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఇన్ఛార్జీల పెత్తనంలో కొనసాగుతున్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆలయ లెక్కల నిర్వహణ సైతం ఇష్టారాజ్యంగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ కుంభమేళగా పిలిచే ఆసియాలోనే అతిపెద్దదైనటువంటి గిరిజన జాతర శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. జాతరకు మరికొన్ని రోజుల సమయమే మిగిలి ఉంది. ఇక్కడ అసలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఆలయానికి సంబంధించినటువంటి నిర్వహణ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఆలయ పూజారి గారు వసంతరావు గారు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆ ఆలయానికి ఇంకా జాతరకు ఎన్ని రోజుల సమయం మిగిలి ఉంది? జాతరకు వచ్చేసి నెల ఉంది. ఫిబ్రవరి 21, 24 వరకు ఫిబ్రవరిలో జాతర. అందులో ఇప్పుడు మన ఇక్కడ టెంపుల్ ఏంటంటే అన్ని రకాల పనులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇక ఏంటంటే మన ఎండోమెంటు చాలా పనులు చేస్తుంది. కాకపోతే ఎందుకంటే వచ్చేది జాతర కాబట్టి భక్తులు కూడా చాలా ముందు వస్తూనే వాళ్ళ కోరికలు, వాళ్ళ విషయాలన్నీ భక్తులు కొంతమంది కోరికలు అనేటి వచ్చి వాళ్ళ భక్తులకు సౌకర్యం అప్పటికి ఇబ్బంది ఏమవుతుందని ఆలోచనతోని వాళ్ళు ముందే వస్తున్నారని మా ఒక ఆలోచన. ఆలయం ఇంత పెద్ద జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారే కాకుండా నిత్యం కూడా భక్తులు వస్తున్నటువంటి జాతర. ఇక్కడ అధికారుల నిర్వహణ కానీ అధికారులు ఎప్పటికి ఉండి పట్టించుకునేటువంటి వ్యవస్థ ఉందా? మీ కార్యాలయాల నిర్వహణ ఎలా ఉంది? అసలు అధికారులు ఎప్పటికీ ఉండి పట్టించుకుంటుండ్రు. ఎండోమెంట్ సంస్థ ఏంటంటే ఎప్పటికి ఇక్కడ ఉండి టెంపుల్ డెవలప్ చేస్తుండ్రు. అందులో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎండోమెంట్ ఆఫీస్ అనేది పర్మనెంట్గా ఇక్కడే ఉండాలని మన కలెక్టర్ గారిని కూడా మా పూజల తరఫున కోరుకున్నాం. ఆ విషయాన్ని ఏంటంటే కలెక్టర్ గారు అన్నారు కాబట్టి మనం ఆ ఎండోమెంట్ ఆఫీస్ కూడా ఇక్కడనే ఉంచడానికి ఏర్పాటు చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. పూర్తి స్థాయి అధికారులు లేనట్టుగా తెలుస్తుంది. ఉన్నారా అధికారులు? పూర్తి స్థాయి అధికారులు కాకుండా ఇన్ఛార్జీలతోటి ఇక్కడికి బదిలీ డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తాం. అయితే వాళ్ళు కొంతమంది అధికారులు పర్మనెంట్ వాళ్ళే ఉన్నారు. కాకపోతే 2-3 డిప్యుటేషన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మొత్తానికైతే నిర్వహణ ఎలా ఉంది? జాతర ఈసారి జరగబోయేటువంటి జాతరకు ఏర్పాట్లు ఎలా చేయబోతున్నారు? ఇప్పుడు జరగబోయే జాతరకు బ్రహ్మాండంగా వాళ్ళు సహకరిస్తారని మేము కూడా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, ఇది మొత్తానికైతే మహాజాతరకు సంబంధించి భక్తులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాతరకు సరైనటువంటి వసతులు కల్పించేందుకోసం ప్రభుత్వం తరఫున చర్యలు చేపట్టాలి. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఆ పనులను కూడా వేగవంతం చేసి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆలయ పూజారి చెప్తున్నటువంటి పరిస్థితి. మేడారం జాతర ఏర్పాట్లకు అసెంబ్లీ ఎన్నికలు అడ్డంగా మారాయని, త్వరితగతిన ఏర్పాట్లను పూర్తి చేసేలా అధికారులను సమాయత్తం చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. మేడారం జాతరను ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించాలని పూజారులు నిర్ణయించారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం 75 కోట్ల రూపాయలను కేటాయించింది. కానీ పనులు ఆశించినంత వేగంగా సాగడం లేదు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జంపన్నవాగు వరద నష్టంతో పాటు జాతర నిర్వహణపై ఏర్పడ్డ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా కొలిచే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలకు సమయం సమీపిస్తున్నా కూడా ఇంకా ఇప్పటి వరకు మహాజాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి కాలేదు. అనేక చోట్ల అసౌకర్యాలతో భక్తులైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మహాజాతరకు సమయం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో దర్శనానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక చోట్ల అంతర్రాష్ట్ర వంతెన పూర్తి కాలేదు, రహదారులు పూర్తి కాలేదు, స్నానఘట్టాల కాడ పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేక స్త్రీలు బట్టలు మార్చుకునేందుకోసం కూడా సౌకర్యాలు కల్పించకపోవడంతో కొంత ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మహాజాతర సమీపించేటువంటి లోపే సౌకర్యాలు పూర్తి చేసి మెరుగైనటువంటి వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్ రాజ్ న్యూస్, మేడారం.